హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే తెలంగాణ హైకోర్టు రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాము. ఈ యొక్క వీడియోలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అర్హతలు ఏంటి, చివరి తేదీలు ఏంటో తెలుసుకుందాం. మొత్తం ఖాళీల వివరాలు చూసినట్లయితే 859 ఖాళీలు ఉన్నాయి. ఇవి జిల్లా మరియు రాష్ట్ర కోర్టులు కలిపి ఈ యొక్క ఖాళీలు. మొత్తం పోస్టులు 9 రకాల పోస్టులు ఉన్నాయి. వాటిలో మనం చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7th లేదా 10th పాస్ అయి ఉండాలి. ప్రాసెస్ సర్వర్కి 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎగ్జామినర్కి ఇంటర్ మరియు రికార్డ్ అసిస్టెంట్కి ఇంటర్ పాస్ అయి ఉండాలి. కాపీస్ట్ కూడా ఇంటర్ పాస్ అయి ఉండాలి. గమనించినట్లయితే ఆఫీస్ సబార్డినేట్కి మాత్రం ఓన్లీ 10th క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులుగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇది గమనించండి. హై క్వాలిఫికేషన్ అంటే మనకి ఇంటర్, డిగ్రీ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోకండి దయచేసి. ఇప్పటివరకు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఖాళీల వివరాలు ఇంకా వేరే పోస్టులో చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్కి డిగ్రీ పాస్ అయి ఉండాలి. టైపిస్ట్కి డిగ్రీ మరియు టైప్ సర్టిఫికేట్ ఉండాలి. స్టెనోగ్రాఫర్కి వచ్చేసి డిగ్రీ మరియు స్టెనో పాస్ అయి ఉండాలి. మనం పోస్టుల వారీగా ఖాళీల వివరాలు చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ 319 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్ 95 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎగ్జామినర్ 49 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. రికార్డ్ అసిస్టెంట్ 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆఫీస్ట్ పోస్టులు 63 అయితే ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 159 ఖాళీగా ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు 61, టైపిస్ట్ 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ 35 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24 జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 13. ఒక్కో పోస్ట్కి ఫీజు అయితే ఎస్సీ ఎస్టీకి 400 రూపీస్, అదర్ క్యాస్ట్కి 600 రూపీస్ ఫీజు. నెక్స్ట్ వీడియోలో మనం ఆన్లైన్ ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేస్తాం మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి.